హైదరాబాద్ వస్తున్న అరవిందో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్ లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో 2 డ్రైవర్లు సహా 6 సజీవ దహనమయ్యారు. ప్రమాద సమయంలో 40 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నట్టు తెలుస్తుంది. వారిలో చినగంజాం, గొనసనపూడి, నీలాయపాలెం వారు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. వీరంతా సార్వత్రిక ఎన్నికల్లో ఓటేసి హైదరాబాద్కు తిరుగు ప్రయాణమైన వారిగా తెలుస్తుంది. అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో చిలకలూరిపేట మండలం అన్నంబట్లవారిపాలెం, వసుమరు గ్రామాల మధ్య ఈబూరివారిపాలెం రోడ్డు వద్దకు వచ్చేసరికి ఎదురుగా వేగంగా కంకరతో వచ్చిన టిప్పర్ బస్సును ఢీకొట్టింది. క్షణాల్లో టిప్పర్కు మంటలు రేగి ఆపై వేగంగా తీవ్రతతో ఉన్న దృష్ట్యా బస్సుకు కూడా మంటలు వ్యాపించాయి. ప్రమాద తీవ్రతకు క్షణాల్లో ట్రావెల్స్ బస్సు డ్రైవర్ సహా మరో 4 అగ్నికి ఆహుతయ్యారు. మరో 20 మంది వరకు తీవ్ర గాయాలు పాలయ్యారు. క్షతగాత్రుల ఆర్తనాదాలు, బంధువుల శోకాలతో ఆ ప్రాంతంలో విషాదం మిన్నంటింది. స్థానికులు, పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం ఈపూరివారిపాలెంలో ఘోర ప్రమాదం జరిగింది. చినగంజాం నుంచి పర్చూరు, చిలకలూరిపేట మీదుగా హైదరాబాద్ వస్తున్న అరవింద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్ లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో 2 డ్రైవర్లు సజీవంగా దహనమయ్యారు. ప్రమాద సమయంలో 40 మంది వరకు ప్రయాణికులు బస్సులో ఉన్నట్టు తెలుస్తుంది. వారిలో చినగంజాం, గొనసపూడి, నీలాయపాలెం వారు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. వీరంతా సార్వత్రిక ఎన్నికల్లో ఓటేసి హైదరాబాద్కు తిరుగు ప్రయాణమైన వారిగా తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నందిని అందిస్తారు. నందిని, చెప్పండి, ప్రమాదానికి గల ప్రధానమైన కారణం ఏంటి? ఇంత భారీ ప్రమాదం జరిగింది కదా, అక్కడ క్షతగాత్రులు ఏ విధంగా ఉన్నారు? వారిని ఏ హాస్పిటల్కి తరలించారు? పల్నాడు జిల్లాలో విషాద ఛాయలు అల్లుకున్నాయనే చెప్పాలి. ఏదైతే పల్నాడు జిల్లా చిలకలూరిపేట పర్చూరు జాతీయ రహదారిపై 12 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం అయితే సంభవించింది. ఒక ప్రైవేటు ట్రావెల్ బస్సు నుంచి అయితే వీళ్ళంతా కూడా హైదరాబాద్ కు బయలుదేరారు. ఏదైతే ఎన్నికలు సోమవారం జరిగాయో ఎన్నికలకు సంబంధించి వీరంతా కూడా హైదరాబాద్ నుంచి ఓటింగ్ వేయడానికి అయితే ఓటర్లంతా కూడా వచ్చారు. వీరైతే తిరిగి ప్రయాణం చేస్తుండగా కరెక్ట్ గా వీరంతా కూడా బాపట్లో అయితే వీరంతా దాదాపు 42 మంది ప్రయాణికులు అయితే ఈ బస్సులో ఉన్నట్టుగా గుర్తించారు. అదే ఈ కరెక్ట్ గా ఇది జాతీయ రహదారి చిలకలూరిపేట జాతీయ రహదారి పర్చూరు వద్ద అయితే 12 గంటలకు రోడ్డు ప్రమాదం అయితే ఈ బస్సుకు సంభవించింది చెప్పాలి. అదే వేగము డ్రైవర్ యొక్క అదే వేగమే ఈ ఘోర ప్రమాదానికి కారణంగా గుర్తించారు. అయితే అదే వేగంగా ఈ బస్సు ఏదైతే ప్రైవేట్ బస్సు ఉందో వెళ్లి టిప్పర్ లారీని ఢీకొట్టడంతో ఒక్కసారిగా టిప్పరు లారీ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు కాస్త ఈ బస్సు ఏదైతే ఉందో ప్రైవేట్ బస్సుకి అంటుకోవడంతో బస్సు కూడా పూర్తిగా కాలిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే సుమారు 12 గంటల సమయంలో ఈ బస్సు ప్రమాదానికి గురైనట్లుగా అయితే ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్నారు. అంటే యాక్చువల్లీ ఈ బస్సు అయితే 9 గంటలకి ఇక్కడ నుంచి బయలుదేరాల్సి ఉన్నప్పటికీ చాలా ఆలస్యం కావడంతో 11 గంటలకి బస్సు అయితే బయలుదేరింది. అయితే చాలా లేట్ అవడంతో డ్రైవరు చాలా స్పీడ్ గా అప్పటికే బస్సుని కూడా డ్రైవ్ చేసిన పరిస్థితి ఉందని అయితే ప్రత్యక్ష తోటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో క్షతగాతులు కూడా చెప్పడం జరిగింది. అయితే గంట వ్యవధిలోనే బస్సు ప్రయాణించిన గంట వ్యవధిలోనే ఘోర ప్రమాదం జరిగిందనే చెప్పాలి. అయితే ఈ ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 42 మంది ప్రయాణికులు అయితే ఉన్నారు. ఒకే కుటుంబానికి చెందిన 4 అయితే ఈ ప్రమాదంలో సజీవ దహనం అయ్యారని చెప్పాలి. ఈ ఘటనలో 8 ఏళ్ల చిన్నారి కూడా ఉందనే చెప్పొచ్చు. అయితే ఏదైతే ఈ టిప్పర్ లారీని డ్రైవరు అతి వేగంతో ఢీకొట్టాడో ఈ ప్రమాదంతో అక్కడ టిప్పర్ లారీ డ్రైవర్ కూడా మృతి చెందాడు. అలాగే ఏదైతే ప్రైవేట్ బస్సు ఉందో ప్రైవేట్ బస్సు డ్రైవర్ కూడా అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే క్లీనర్ అయితే పరారులో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఘటనా స్థలానికి అయితే ఫైర్ ఇంజన్ కూడా చేరుకుంది. మంటలను అదుపు చేశారు. అలాగే పోలీసు వారు కూడా చేరుకున్నారు.
పూర్తి స్థాయిలో అసలు ఆ ఘటన జరిగినప్పుడు డ్రైవర్ ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడు, అలాగే ఏదైతే క్లీనర్ ఉన్నారో క్లీనర్ ఎక్కడికి పారిపోయాడన్న దానికి కూడా పూర్తి స్థాయిలో పోలీసులు కూడా దర్యాప్తు చేపడుతున్నారు. నిజంగా ఎన్నికలు జరిగిన తర్వాత ఇటువంటి ఘోర ప్రమాదం జరగడం విషాద ఛాయలు అలుముకున్నాయనే చెప్పాలి. అదే మనం చూసాం, కొంతమంది ప్రత్యక్ష సాక్షులు కూడా ఈ బస్సులో 42 మందిలో 4 అయితే సజీవ దహనం కాక 20 మంది వరకు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. మరికొంతమంది ఏదైతే ఈ మంటలు వ్యాపించిన తర్వాత వెనకాల బస్సు ఎగ్జిట్ ఏదైతే ఉంటుందో ఎమర్జెన్సీ, అక్కడి నుంచి కొంతమంది అయితే అంటే వితిన్ 1-2 సెకండ్స్ లోనే కొంతమంది బయట వచ్చారు. ఏదైతే మంటలు చెలరేగాయో వెంటనే మొత్తం పొగ కమ్ముకుపోవడంతో చాలా మంది బయటకు రాలేని పరిస్థితిలో ఉండిపోయారు. అయితే వీరందరినీ కూడా బయటికి తీసుకురావడం కూడా ఈ తోటి ప్రయాణికులు కూడా కుదరకపోవడంతో వారంతా కూడా అంటే బస్సు బ్లాస్ట్ అవుతుందని వీరంతా కూడా పారిపోవడంతో ఆ లోపలికి వెళ్ళి తీసే సాహసం ఎవరు చేయలేదు. అంటే వీళ్ళంతా కూడా అందులో సాఫ్ట్వేర్స్ కూడా ఉన్నారు. సెల్ ఫోన్స్ అలాగే ల్యాప్టాప్స్ కూడా బస్ లోనే ఉండిపోయాయి. లక్కీగా ఒక అమ్మాయి దగ్గర సెల్ ఫోన్ ఉండడంతో ఆమె దూరంగా వెళ్లి 104 కి కాల్ చేయడము, వెంటనే కాల్ చేసిన అరగంటకి అంబులెన్స్ కూడా రావడం జరిగింది. ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వీరంతా కూడా గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే అక్కడికి అధికారులు చేరుకొని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారని చెప్పాలి. అంటే డ్రైవర్ కండిషన్ ఏ విధంగా ఉంది, నిజంగా డ్రైవర్ అతి వేగంగా వెళ్తే ఈ ప్రమాదం జరిగిందా? మరోటి చూసుకున్నట్లయితే ఏదైతే చిలకలూరిపేట పర్చూరు జాతీయ రహదారి ఉందో అక్కడ వర్క్ కూడా జరుగుతుందని చెప్తున్నారు. అది టిప్పర్ లారీ ఆగి ఉండగా అతి వేగంగా ఈ బస్సు వెళ్లి గుద్దడంతో వెంటనే ఆ టిప్పర్ లారీ ఫైర్ అవ్వడము, దాని తర్వాత ఆ మంటలు ఈ ప్రైవేట్ బస్ ఏదైతే ఉందో ప్రైవేట్ బస్ కు అంటుకోవడము, ప్రత్యేక సాక్షి కూడా ఒక అమ్మాయి చెప్పడం కూడా జరుగుతుంది. ఏదైతే 12 గంటల సమయంలో వీరంతా కూడా బస్ లోనే మాట్లాడుకుంటున్నారు. ఇంకా ఎవరు కూడా పడుకోలేదు. అందరూ మాట్లాడుకుంటున్నారు. 2-3 మాత్రమే పడుకున్నారు. మాట్లాడుకుంటుంటే సడన్ గా స్పీడ్ అప్పుడంటే ముందు నుంచి కూడా డ్రైవర్ స్పీడ్ గా వెళ్తాము, ప్రయాణికులు అంత స్పీడ్ వద్దని చెప్పడం కూడా జరిగిందని ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్నారు. అయినప్పటికీ డ్రైవర్ వినకుండా అప్పటికే 2 గంటల సమయం లేట్ అయిందని చెప్పి తొందరగా వెళ్లాలని డ్రైవర్ అతి వేగంతో ఆ బస్సు నడపడము ఈ ప్రమాదం జరగడం అని ప్రయాణికులు అయితే చెప్తున్నారు. ముందు నుంచి కూడా బస్సు ఎక్కడి నుంచి కూడా ప్రయాణికులు అయితే ఆందోళన కూడా గురవుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్తున్నారు. అంటే డ్రైవర్ అంత స్పీడ్ గా వెళ్తున్నాడు, ఏమైనా జరగచ్చు అని చెప్పి కొంతమంది హెచ్చరికలు ఇచ్చినప్పటికీ కూడా డ్రైవర్ అదే స్పీడింగ్ కంటిన్యూ చేస్తూ ఎదురుగా ఉన్న టిప్పర్ లారీని ఢీకొట్టడము ఈ ఘోర ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. అంటే నందిని, టిప్పర్ ఆగి ఉంది అంటే టిప్పర్ లారీ వెనక సైడ్ నుంచి ఈ బస్సు ఢీకొట్టింది అనుకోవాలా? అంటే లారీ ఎటు సైడ్ పార్క్ చేస్తుంది, లెఫ్ట్ సైడ్ లో పార్క్ చేస్తుంది, కంట్రోల్ తప్పించి లారీని ఢీకొట్టింది అనుకోవచ్చా? ఖచ్చితంగా. అంటే ఈ బస్సు అయితే అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్తుంది. టిప్పర్ ఆపోజిట్ లో ఉండడం వల్ల ఏదైతే టిప్పర్ స్లోగా వెళ్ళడము ఈ బస్సు ఓవర్ స్పీడ్ గా వెళ్తూ టర్నింగ్ లో ఈ టిప్పర్ ని ఢీకొట్టడంతో బస్సు ముందు భాగం కూడా నుజ్జునుజ్జైన పరిస్థితి ఉంది. అలాగే టిప్పర్ కూడా వెనక భాగం ఏదైతే ఉందో ముందు భాగం ఏదైతే ఉందో అది కూడా నుజ్జయింది. అలాగే ఏదైతే టిప్పర్ లో డీజిల్ ఉందో డీజిల్ ఒక్కసారిగా ఫైర్ అవ్వడంతో వెంటనే మంటలు అంటే వితిన్ 2 సెకండ్స్ లోనే కళ్ళు అంతా కూడా ప్రయాణికులు కూడా చెప్పడం ఏంటంటే అంతా కూడా మేము అందరం కూడా మెలకుగానే ఉన్నాము, ఎవరం కూడా పడుకోలేదు. కానీ డ్రైవర్ స్పీడ్ అయితే వెళ్తున్నాడు. కరెక్ట్ గా ఆ స్పాట్ కి వెళ్ళేసరికి అయితే ఒక్కసారిగా ఏదో జరిగింది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. తీరా ఇలా చూసేసరికి ఫైర్ అయిపోతుంది. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో వెనక నుంచి కొంతమంది మాత్రమే ప్రాణాలు కాపాడుకున్నారు. ఇంకా బ్లాక్ అయిపోవడంతో మొత్తం అంతా కూడా లోపల ఉన్న ప్రయాణికులు ఇంకా బయటికి వెళ్ళలేని పరిస్థితిలో ఆ లోపల ఉండిపోవడం జరిగిందని తోటి ప్రయాణికులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. దీనిపై ఇప్పుడే ఘటనా స్థలానికి అయితే కొంతసేపటి క్రితమే ఘటనా స్థలానికి అయితే పోలీసులు చేరుకున్నారు, అంబులెన్స్ కూడా వెళ్ళింది. అయితే ఇంకా ఏదైతే మృతులు ఉన్నారో ఒకే కుటుంబానికి చెందిన మృతులందరినీ కూడా ఇంకా బాడీస్ అన్ని కూడా బస్ లోనే ఉన్నాయి. ప్రస్తుతం దీనిపై అయితే పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నారని చెప్పాలి. ప్రయాణికులు కొంతమంది మాత్రమే వచ్చారని చెప్తున్నారు. బయటికి పొగ ఉండటం వల్ల కొంతమంది రాలేకపోయారని చెప్తున్నారు. మరి రాలేదకి ప్రయాణికుల పరిస్థితి ఏంటి? వాళ్ళు అక్కడ మంచిగానే ఉన్నారా, లేదంటే వారిని ఎవరన్నా తర్వాత అన్నా బయటికి తప్పించారా? మంటల నుంచి కానీ బస్సుల నుంచి కానీ కిందకి దించారా? అగ్నిమాపక సిబ్బంది ఈ ఘటనా స్థలానికి చేరుకొని బస్సులు మంటలు అయితే అదుపు చేశారు. తర్వాత కొంతమంది ఎవరైతే ప్రయాణికులు లోపల ఉన్నారో వారందరినీ కూడా బయట తీసుకొచ్చారు. దాదాపుగా అందరూ కూడా క్షతగాత్రులు సమీప ఉన్న హాస్పిటల్ కి అయితే తరలించారు. వీరంతా కూడా కొంతమంది కోలుకున్నారు, కొంతమంది ఇంకా చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో 4 మాత్రం ఒకే కుటుంబానికి చెందిన 4 మాత్రం సజీవ దహనం అయినట్టుగా తెలుస్తుంది.